అండి. అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం గులాబీ పూలు గుత్తులు గుత్తులుగా పోస్తున్నాయి చూసారండి. ఇలా రావడానికి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే మొత్తం మనకి మొక్కలన్నీ కూడా డల్ అయిపోయాయి, అసలు మొగ్గలు కానీ పువ్వులు కానీ రావట్లేదు అనమాట. దాని గురించి నేను ఏం చేశానో, ఏం చేస్తే ఎంత చక్కగా గుత్తులు గుత్తులుగా పోస్తున్నాయో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. చిన్న చిన్న చిట్కాలతో చక్కగా మన గార్డెన్లోనే ఉన్న పాత ఎన్నో ఏళ్ళ క్రితం ఉన్న గులాబీ పువ్వు మొక్కల్ని చక్కగా గులాబీ పూలు పూయించుకోవచ్చండి. ప్రతి మొక్క ఇప్పుడు నాకు చక్కగా పూలు పోస్తుంది ఈ చిట్కాలు యూజ్ చేసిన తర్వాత. మరి అదేంటో ఈ వీడియోలో చూసేద్దామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ వస్తుందండి, క్లిక్ చేస్తే ఏ రోజు వీడియోస్ రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. పాత వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తుంటేనే ఈ వీడియో మీ వరకు వస్తుందండి, లేకపోతే నోటిఫికేషన్ రాదు. సో ఒక్కసారి మళ్ళీ మన వీడియోలోకి వెళ్ళి ఒకసారి పాత వీడియోస్ సెర్చ్ చేస్తే వస్తుందండి. అయితే ఇప్పుడు మనం ఈ గులాబీ మొక్కలకి ఇలా పూలు పూయించుకోవాలంటే ఏం చేయాలో ఈరోజు చూద్దామండి. ఫస్ట్ అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ పాత పార్ట్స్లోని అసలు ఏ మొక్క కూడా అసలు పూలు పూయలేదు, బాగా మొండికేసేసాయి మొక్కలు, డల్గా అయిపోయాయి అనమాట. అయితే ఇప్పుడు నేను దీన్ని ఏం చేశానో ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా చక్కగా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి ఇప్పుడైతే. అయితే ఫస్ట్ అయితే మన మొక్కలు బాగా డల్ అయిపోయి చెప్పాను కదండి, ఇలా ఆకులు కొంచెం వాడిపోయినట్లు ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఫస్ట్ మనం ఇలాగా పాత ఆకుల్ని తీసేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ కూడా కట్ చేసేద్దామండి. అంటే ఇవన్నీ కూడా కొంచెం డిసీజ్ పట్టినవి అనమాట. ఇలాంటి ఆకుల్ని మనం ఉంచకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. ముదురు ఆకులు కూడా తీసేస్తేనే మనకి మంచిగా మరలా కొత్త పూత వస్తుంది అనమాట అండి. అయితే ఇప్పుడు నేను ఇలా చేసిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ కూడా కటింగ్స్ చేసేసానండి. మొత్తం ప్రూనింగ్ చేసేయాలి. ఎందుకంటే మనకి పాతవి అది ఆకుల్ని పాత కొమ్మల్ని కూడా ఉంచకూడదు. ఒకసారి ఏ మొక్కైనా కూడా బాగా పూసిన తర్వాత కానీ లేదా పండ్ల మొక్కలకు కానీ పూల మొక్కలకు కానీ ఇది వర్తిస్తుందండి ఎక్కువగా. ఏమంటే దాని కాపు కానీ పూత కానీ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఎనర్జీని ఇవ్వకపోతే అసలు ఇవి మరలా మనకి గిఫ్ట్ ఇవ్వదు. మళ్ళీ మనకి పూత కానీ ఈ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ రావండి. అంటే ఇప్పుడు మనకి ఒక్కసారి ఇలా పూసేసిన తర్వాత ఈ పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మనం ఫుల్గా ఒక్కసారి ప్రూనింగ్ చేసేసాం అనుకోండి, చూడండి చక్కగా మళ్ళీ మొగ్గలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో అలా మళ్ళీ కొత్త మొగ్గలు వచ్చి కొత్త చిగురు వచ్చి కొత్త మొగ్గలు చక్కగా పునరుద్ధీకరించుకుంటాయి అన్నమాట. అంటే ఇంత బాగా మళ్ళీ కొమ్మలు స్టార్ట్ అవుతాయి, చక్కగా చిగురు వస్తుంది. చిగురు వచ్చిన దగ్గర నుంచి మనకి ఇలాగా పూత వస్తుంది. అంటే ఇప్పుడు మనం కట్ చేసేసిన తర్వాత వదిలేయకూడదండి. ప్రూనింగ్ అది చేసేసిన తర్వాత మట్టి కూడా ఒక 1 ఇంచ్ వరకు మట్టిని తవ్వి తీసేయాలి. పాత మట్టి తీసేసి మరలా మనం మెన్యూర్లోని వర్మీ కంపోస్ట్ కానీ లేదా మనకి మెన్యూర్ కానీ ఉంటుంది కదండి, అందులో కొంచెం బోన్ మీల్ని కూడా యాడ్ చేసి ఎప్సమ్ సాల్ట్ని బోన్ మీల్ని యాడ్ చేసి మరలా ఇలాగా పాట్స్ నిండుగా నింపుకోవాలి. ఆ వర్మీ కంపోస్ట్ మళ్ళీ కొత్త మట్టిని మనం ఏర్పరచడం వల్లే మనకి మరలా అవి మంచి ఎనర్జీ అనేది మొక్కకు అంది ఇలాగా పూత కాపు అనేది స్టార్ట్ అవుతుంది. బోన్ మీల్లో ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా. ఇంకా మన దగ్గర అరటిపళ్ళని తొక్కల్ని కొంచెం ఎండబెట్టుకొని పౌడర్ చేసి ఉంచుకుంటాం కదండి, ఆ పౌడర్ని కూడా అలాగా మనం అందులో కలిపేసుకోవచ్చు. లేదంటే ఆ పౌడరు మధ్యలో వారానికి ఒక్కసారి ఇలాగ కొంచెం ఇలా తవ్వి అందులో వేసేసి కప్పేసేయండి. అది కూడా మనకి మంచి రిచ్ పొటాషియం అందుతుంది, మొక్కకి పూత కాపు పెరుగుతుంది అనమాట అండి. ఈ విధంగా వస్తాయి. ఓకేనా? ఇది మనం తప్పకుండా చేయాల్సిన ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే చిన్న మెథడ్ అనమాట అండి. ఈ విధంగా చేసిన తర్వాతే నాకు ఇలాగా మంచిగా గుత్తులు గుత్తులుగా పువ్వులు వచ్చాయి. ఇదైతే పాత మొక్క అండి, ఇది కట్ చేశాను. అక్కడ మళ్ళీ చిగురు వస్తుంది. ఒక్కొక్క కొమ్మ డెలికేట్ అయిపోతుంది. అది మనం కట్ చేసేస్తే ప్రూనింగ్ చేసేస్తే అది మళ్ళీ పక్క నుంచి చిగురులు వస్తూ మంచిగా ఇలా పూలు పోస్తాయండి. ఇక్కడ ఇంకో మొక్క ఉంది, అది కూడా చూపిస్తాను రండి. ఇదేనండి, ఇది కూడా చెప్పాను కదా, చాలా చిన్న చిన్న బటన్ రోజెస్ టైప్ అనమాట. ఇవి కూడా అలానే చక్కగా పూత కట్ చేసేసిన తర్వాత మళ్ళీ చిగురు పెట్టుకుంటూ చక్కగా పూత వచ్చేస్తుంది, మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ విధంగా ప్రతి మొక్కకి మనం అదే మెథడ్ ఫాలో అవ్వాలండి. ఇక్కడైతే నేను స్టెమ్ కటింగ్ పెట్టాను. ఇప్పుడు చక్కగా వర్షాకాలం కదండి, స్టెమ్ కటింగ్స్ పెడితే కూడా అవి బతికేస్తాయి. మీరు ఇలాగా ఫాలో అయిపోండి. చక్కగా ఎవరి దగ్గరైనా మనకు నచ్చిన కలర్ ఉన్న ఫ్లవర్ ప్లాంట్కి ఒక స్టెమ్ తెచ్చుకొని ఇలాగా స్టెమ్ కటింగ్ కూడా చేసుకున్నారనుకోండి, చక్కగా మనకి ఆ కలర్ మొక్క కూడా మన గార్డెన్లోనే పెంచుకోవచ్చు కదండి. ఓకే, ఇక్కడైతే మీకు ఇంతకు ముందు ఇదైతేనండి అసలు మన ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి ఉన్న
పాత మొక్క అండి ఇది. పాత మొక్క, దీనికైతే గుత్తులు గుత్తులుగా పూసింది. నర్సరీలోనే ఇలా పోస్తుందా, మన ఇంటికి వస్తే పోయేదా అని అనుకున్నాను, కానీ కాదండి. అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పుడు నన్ను అస్సలు డిస్కరేజ్ చేయలేదు. అలా ఫ్లవర్స్ ఎంత మంచి కలర్, నాకు ఈ కలర్ నచ్చి ఈ మొక్క కొనుక్కున్నాను. కానీ ఇప్పటికీ కూడా ఎంతో చక్కగా పువ్వులు వస్తున్నాయండి. చూడండి, ఇదిగోండి. ఇలాగే నేను ఇది కూడా ప్రూనింగ్ చేసేస్తే ఇదిగో కొత్త చిగురు వచ్చింది. మళ్ళీ ప్రూనింగ్ చేసి మట్టిలో కూడా మనం అలాంటి మెన్యూర్ కలిపిన బోన్ మీలు ఇలాంటివన్నీ యాడ్ చేసింది మట్టి ఇస్తే ఇంత చక్కగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా కలర్ఫుల్గా. ఇంకా ఇక్కడ ఒక మొక్క ఉందండి, ఎల్లో కలర్ ప్లాంట్. ఇది కూడా అంతేనండి. ఇది కూడా ఇప్పుడు రీసెంట్గా మనకి ఫ్లవర్స్ వస్తున్నాయి. ఎప్పుడైనా పువ్వులు పూయట్లేదంటే ఈ చిన్న చిట్కా పాటించండి. ఇంకా మంచి బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకటి మీకు చూపిస్తాను. అది వేస్తేనండి వెంటనే ఫ్లవర్స్ అనేవి బ్లూమింగ్ బాగుంటుంది. చెప్పాను కదండి, ఈ విధంగా మనకి పువ్వులు బాగా పూయాలంటే ఇంకా దీనికి మంచిగా ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలండి. అది ఏంటంటే మనకి ఇంట్లో టీ చేసుకుంటాం, మరిగిన టీ పొడిని ఎండబెట్టుకొని అది కూడా మట్టిలో వేస్తుంటే చక్కగా పూలు పూస్తాయి. ఇంకా బెస్ట్ చిట్కా ఏంటంటేనండి ఇదండి, కాఫీ పౌడర్. మన దగ్గర ఉన్న కాఫీ పౌడరు ఒక ₹2 ప్యాకెట్ తెచ్చుకొని, లేదా ఇంట్లో మనం ఎప్పుడు తాగుతుంటాం కదా అది యూజ్ చేసుకోవచ్చండి. ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు. ఓకే, ఇది ఒక ప్యాకెట్ కనుక తెచ్చుకొని ఇలా 1 గ్లాస్ వాటర్లోనండి, 1 గ్లాస్ వాటర్లో చూపిస్తున్నాను మీకు. నేను ఎప్పుడు ఈ చిట్కా పాటిస్తూ ఉంటాను అనమాట, అందుకని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఒక ½ ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఫుల్ కూడా వేయవసరం లేదు 1 గ్లాస్ వాటర్కి. చూసారు కదా ఎంత చక్కగా మంచి కలర్ వచ్చిందో. ఇదిగోండి కలర్ వస్తుంది కదా చక్కగా. ఇది మనం మొక్కలకి పువ్వులు బాగా పూయాలంటే ఇది ఒక గ్లాసు ఇలా మొక్క చుట్టూ వేసేయాలంటే బ్లూమింగ్ బాగుంటుందండి. ఇలా మనకి ఒక 4-5 మొక్కలు ఉన్నాయనుకోండి, 1 లీటర్ వాటర్, 1 లీటర్ బాటిల్లోని ఒక 2 ప్యాకెట్లు యూజ్ చేసుకోండి. అర లీటర్ మొత్తం 1 లీటర్ వాటర్ కూడా ఒక్కొక్క గ్లాస్ చొప్పున ఆ మొక్కలన్నిటికీ కూడా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే చాలండి. అది మనం ఒక 10 డేస్కి ఒకసారి చేస్తే సరిపోతుంది. అంటే మనం ప్రతి వీకు చేయవసరం లేదు. అలా బ్లూమింగ్ బాగున్నప్పుడైతే ఇంకా అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు కనుక ఆ పువ్వులు పోయకపోతే ఈ చిట్కా మీరు యూజ్ చేయండి. ఇలాగా గుత్తులు గుత్తులుగా పువ్వులు మీ గార్డెన్లో కూడా పూస్తాయి. ఓకే, నేనైతే మొన్న ఎన్ని పూలు పూస్తే ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వినాయక చవితి రోజు చక్కగా దేవుడికి పెట్టుకున్నానండి. ఇదే కాదు, మందార పూలు కూడా బాగా పూస్తున్నాయి. మందార పూల గురించి కూడా అడిగారు, ఈ బడ్స్ రాలిపోతున్నాయని. చెప్తానండి, దాని గురించి కూడా మంచి చిట్కా ఉంది. అది ఎలాగా పూయించుకోవాలో వీడియో చేద్దాము. అయితే ఇప్పుడైతే గులాబీ పూలు అంటే అందరికీ ఇష్టం. ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి అడుగుతున్నారు, గులాబీ పూలు బాగా పూయట్లేదు, బడ్స్ కూడా రావట్లేదంటే ఇదేనండి చిట్కా. మనం ఎప్పుడు పాటిస్తుంది మీకు ఎప్పుడు చూపిస్తుంది. ఈ గోళాలు చిన్న పార్ట్స్ అనమాట, చాలా చిన్న చిన్న పార్ట్స్లోనే కనీసం ఒక 8 ఇంచెస్ పార్ట్ ఉంటుందేమో. ఇది అంత చిన్న దాంట్లో మనం ఎంత బాగా పూలు పూయించుకోగలుగుతున్నాం అంటే చాలా సూపర్ కదా. ఇంకా పెద్ద దాంట్లో వేసేస్తే ఇంకా మరి చెప్పక్కర్లేదు అనమాట. అంత పెద్దగా పూలు కూడా మంచి సైజులో వస్తాయండి. మనకి ప్లేస్ తక్కువ కాబట్టి ఈ చిన్న గార్డెన్కి మనకి సరిపోతుంది అని చెప్పి నేను ఇలా చిన్న పాట్స్లో వేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడైతే ఈ గులాబీ పూలకి ఇంకెంతకన్నా బెస్ట్ టిప్స్ అయితే ఏమీ లేవండి. చాలా సింపుల్గా ఇంట్లో వాటితోనే ఇలా చేసుకోవచ్చు. రోజు మనం ఇలాగ పూలు పూయించుకోవచ్చు గార్డెన్లో. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటాయండి. లైట్ రోజ్ కలరు, డార్క్ పింక్ కలరు, ఎల్లో, బ్రౌను, ఇంకా ఎన్నో కలర్స్ ఉన్నాయి. ఇందులో బ్లాక్ కూడా ఉందంట, రేర్ కలరు. ఒకసారి చూశాను కానీ ఆ మొక్క తెచ్చుకోలేదు. ఇంకోటి అయితే మన దగ్గర ఉంది ఆరెంజ్. చూసారు కదా ఎంత బాగుంటాయో ఈ పువ్వులు గార్డెన్లో పూసినారు. ఇది ఇంకా మనం రెమెడీ కింద కూడా చేసుకుంటారండి. తెలుసు కదా రోజ్ వాటరు. ఇలా గుత్తులు గుత్తులుగా పూసినప్పుడు నేను ఈ రోజ్ వాటర్ కూడా ఇంట్లో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ పూలు పూసేసి రాలిపోయేటప్పుడు మనం ఆ పువ్వుల్ని కలెక్ట్ చేసుకొని ఆ విధంగా ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియో నచ్చిందండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్ అందులో కూడా చెప్తున్నాను, షేర్ చేస్తున్నాను. మన వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్.